వైఎన్సీ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండవర గ్రామంలో పవన్ కళ్యాణ్పై అభిమానం చాటుకున్నాడు ఓ కార్యకర్త. తన లగ్న పత్రికపై పవన్ ఫోటో మరియు గాజు గ్లాసు గుర్తును ముద్రించి తమ బంధుమిత్రుల్ని వినూత్నంగా ఆహ్వానిస్తున్నాడు. అయితే లగ్న పత్రికపై పవన్ ఫోటో మరియు గాజు గ్లాసు గుర్తును ముద్రించడాన్ని ఖండించారు జయభీంరావు భారత్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గరపు మల్లికార్జున. ఎటువంటి అనుమతులు లేకుండా లగ్న పత్రికపై పవన్ ఫోటోను ముద్రించి ప్రచారం చేయడం ఎన్నికల నిబంధన ఉల్లంఘించడమే అన్నారు. లగ్న పత్రికను పంచేవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పిఠాపురం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధన ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. గ్లాస్ గుర్తు కోటేమన్నది చాలా మంది అమ్మ అంత దీంట్లో చూపించాం, నీ పిచ్చి అంత దీంట్లో నేను ఒక న్యూస్ చూసి వెంటనే పిఠాపురం రిటర్నింగ్ ఆఫీసర్ వారి కార్యాలయానికి రావడం జరిగింది. అదేంటి అంటే మేడిశెట్టి వారి పెండ్లి పిలుపు అని ఒక వెడ్డింగ్ కార్డులో జనసేనకు సంబంధించిన ఒక జనసేన గుర్తుకి ఓటేయండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పి ఒక న్యూస్ రావడం, వెంటనే అది ఎన్నికల కోడ్ వారికి కూడా ఏమైనా తెలియజేశారో, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా అంటే ఆర్ఓ గారు కూడా ఎటువంటి పర్మిషన్లు మేము ఇలాంటి పెళ్లి కార్డులకు సంబంధించిన ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి అది ఎన్నికల ఉల్లంఘనకు వస్తుంది. కాబట్టి వెంటనే జయభీంరావు భారత్ పార్టీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా పోటీ చేస్తున్నాను. కాబట్టి ఇది ఎన్నికల ఉల్లంఘన, కాబట్టి వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఎడల ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, ఇలాంటి ఎన్నికల కోడ్ ఉండగా పర్మిషన్లు లేకుండా ఎవరు ఇటువంటి అతిక్రమణలకు పాల్పడినా వారి మీద చట్టపరంగా ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ వారికి, ఎన్నికల కమిషన్కు, అటు కోర్టు ద్వారా కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.